రైట్. రామిరెడ్డి గారు ఆయన అడిగిన క్వశ్చన్స్ చెప్పండి, సమాధానం చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను, సిబిఐ ఎంక్వైరీ రెండు కారణాలతోనే, రెండు విధాలుగానే అయి జరుగుతుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్, అప్రోప్రియేట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి, ఢిల్లీ లాంటి సపరేట్ స్టేట్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్, అట్లా వాళ్ళు కానీ కోర్టు కానీ ఆదించాలి. మీరు నిజంగానే జరిగిందంటే కోర్టుకు పోతే, కోర్టు ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఆదరించి కోర్టు ఎందుకు పోలే? కోర్టు ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వేయదు, మేము రాజకీయంగా లబ్ధి పొందిన డ్రామా కోసం. అదొకటి. ఏది ఆ అమృత్ టెండర్స్ విషయంలో జింక విషయం చనిపోయింది, కోర్టు ఎంటర్ అయినాక కుక్కల దాడిలో చనిపోయింది. కోర్టు ఎంటర్ అయింది ఆల్రెడీ. సో దాని మీద ఇంట్లో మనుషులు ఎవరో చంపినట్టు లేదు. ఆ అడవిని, ఆ అటవీ ప్రాంత మొత్తం దాన్ని ధ్వంసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది కోర్టు చూస్తుంది. కోర్టు ఉన్నప్పుడు మనం కోర్టులు చూసుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం షట్ డౌన్ చేయండి. కోర్టు ఆ కేసు డీల్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంటర్ కాదు. కోర్టు ఆదేశం ఇచ్చే వరకు లేదా కోర్టు విషయం అయిపోయే వరకు ఎంటర్ కాదు. అయిన తర్వాతనే అవుతుంది. ముందేం చేసిర్రు? ముందేం చేసిరని కోర్టు ఎంటర్ అయ్యే ముందు, కోర్టు ఎంటర్ అయ్యే వరకు ఏం చేసిరనేది నా ప్రశ్న. చనిపోయిందే కోర్టులో కేసు అయినాక. ఆ భూమి కంప్లైంట్ ఇచ్చిందే మా కిషన్ రెడ్డి గారు బండి వీళ్ళ నాయకత్వంలో 8 మంది ఎంపీలు వెళ్ళి ఇద్దరు కేంద్ర మంత్రి కంప్లైంట్ ఇచ్చారు. మేమే ముందు ఇచ్చినాం. గ్రౌండ్ లో కానీ కేంద్ర ఢిల్లీలో కానీ మేమే ముందు హెచ్సియు విధ్వంసం గురించి ముందుకు పోయినాం. కోర్టు వెళ్ళినాక కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తర్వాత ఇప్పుడు దాన్ని కోర్టు పర్యవసానాలు చూస్తూ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అప్పుడు చేస్తుంది. కాబట్టి ఈ రాజకీయ లబ్ధి కోసం ఏం అడ్డగోలుగా మీరు నిజంగానే కనుక అమృత్ టెండర్స్ నుంచి కోర్టుకి ఎందుకు పోలేని అడుగుకొచ్చారు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ రెడ్డి గారికి దొరికిన కేసులు ఏసీబీ ఏం చేసింది, దానికి ఆన్సర్ లేదు. కాబట్టి డ్రామాలు బంద్ చేయండి అని చెప్పేది. సరే రామిరెడ్డి గారు, ఏదేమైనప్పటికీ కూడా హెచ్సి భూముల్లో కుంభకోణం జరిగిందనేది అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తున్నమాట. మరి రాబోయే రోజులైనా సరే మీరు కూడా దీని మీద పోరాడుతున్నారు కనుక ప్రధానమంత్రికి దీని మీద సిబిఐ విచారణ చేయమని చెప్పే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందులో 10,000 కోట్ల కుంభకోణం ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి పత్రాలు లేకుండా లోన్ ఇచ్చిందనే ఆరోపణలు కూడా చేశారు కదా. మీరేమన్నా మీ పార్టీ తరఫున సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగే అవకాశం ఉందా? సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు అడగాలంటే వాళ్ళు కోర్టుకు పోవాలి. కోర్టు ద్వారా రావాలి. డైరెక్ట్ అడిగితే చేయరు. కోర్టు ద్వారా రావాలి వాళ్ళు. అరే ప్రధానమంత్రి ఆదేశించవచ్చుగా? లేదు, నేను ముందే చెప్పిన స్పష్టంగా. ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గృహ మంత్రి కానీ ఎవ్వరు ఆదేశించలేదు. సిబిఐ విధానం అది. ఒకటి కన్సర్న్ డిపార్ట్మెంట్, రెండు కోర్టు, సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు, మిగతా కోర్టు కావు. ఇవి ఆదేశిస్తేనే, ఇవి కన్సర్న్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తే, లెటర్ కంప్లైంట్ చేస్తేనే, కోర్టు ఆదేశిస్తేనే సిబిఐ ఎంక్వైరీ, లేకుంటే జరగదు.